మీకు ఫంక్షన్ వస్తుందా? పెన్షన్ రాలేదు. మన భర్త ఉన్నాడు, పోయినా బాగుండేది, కనీసం సర్టిఫికేట్ అయినా వచ్చి ఉండేది. అయితే ఇప్పుడు మీరు పని చేసుకుంటేనే మీకు ఇల్లు గడుస్తుంది. అవును. మీ అమ్మ నాన్న? అమ్మ నాన్న చనిపోయారు. అక్క ఒకటి ఉన్నది. అక్క చూస్తారు పోనీ అప్పుడు. అక్కకి భర్త లేరు. మరి మీరిద్దరు ఒక దగ్గర ఉండొచ్చు కదా. ఇష్టం లేదని వెళ్ళలేదు. ఏమి మీ అక్క ఎక్కడికి వెళ్ళవదమ్మా. ఎవరైనా మాట్లాడితే దెబ్బలాడుతుంది. ఆ ఇంటికాడే ఉండమంటుంది. సరే అమ్మాజీ, మీ అక్క అంటే ఎవరింటికి వెళ్ళనివ్వదు, అందుకని నువ్వు వెళ్ళట్లేదు. అవును. మా ఇంటికి వచ్చే పని, నువ్వు అందరింటికి వెళ్ళొచ్చు. వంట వచ్చు కదా నీకు? వంట వచ్చు. నాకు వంట చేసి పెడితే చాలు. ఏమ్మా కార్ రెడీయా? ఈవిడ బట్టలు అవన్నీ తర్వాత సర్ది పంపించండి. ఈవిడ స్టవ్ అది ఇప్పుడు సిలిండర్ అది ఒకటి మనకు టైట్ గా ఉంది కదా, సిలిండర్ ఒకటి పట్టుకుని, ఈ సిలిండర్ ఈవిడని పట్టుకుని వెళ్ళిపోతుంది, మిగతా వస్తువులు ఏమి అక్కర్లేదులే. అమ్మ ఈవిడ చెప్పండి పని మానేసిందని. జీతం మాకు, నా నెంబర్ ఇచ్చాను కదా ఇందాక, మీకు ఫోన్పే చేయించేయండి. నేను ఎక్కడి నుంచి వచ్చాను అనుకున్నా? ఎక్కడి నుంచి వచ్చారు? నేనా బొంబాయి నుంచి వచ్చాను. ఇక్కడ ఉన్న ముసలాళ్ళందరినీ లారీ ఎక్కించేసి అమ్మేసుకుంటాను. చెవులకి బంగారమే కదా? బంగారం కాదు, ముక్కిది ఉత్తివేనా. ఏ బంగారం మాకు తెలుసు, అవన్నీ తీసుకుని అమ్మేసుకుంటాం.